ఈ రోజు మనం అతి పురాతనమైన లొల్లలాగులు ఈ లొల్లలాగులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం దగ్గర ఉంది. ఈ లొల్లలాగుల యొక్క విశిష్టత ఏంటంటే ఈ ప్రకృతి రమణీయమైన ఈ ప్రకృతి కోనసీమ మండలంలో ఈ లాగులు ఉన్నాయి. ఈ లాగుల యొక్క విశిష్టత ఏంటంటే ఈ లాగుల్లో ప్రవహించే నీరు దిగువ ఉండే అమలాపురం గన్నవరం కాలువలకు వెళ్ళి రైతులకు ఎంతో ఉపయోగపడుతుంది. సార్ అర్ధర్ కాటర్ నిర్మించిన ధవళేశ్వరం ఆనకట్ట అక్కడి నుంచి నీరు ప్రవహించిన తర్వాత అక్కడి నుంచి ఈ లాకులు చేరుకుంటుంది. ఈ లాకుల యొక్క వాటర్ ఈ లాకుల నుంచి వాటర్ కిందకి వెళ్ళి అనేక ప్రాంతాల్లో వరి చెట్లు గట్ట పండి రైతులకి చాలా ఆనందం కలిగిస్తుంది. ఇక్కడ కోనసీమలో రైతులు ఇంత సంతోషంగా ఉన్నారు అంటే కనుక కారణం ఈ యొక్క లొల్లలాకులు అని చెప్పుకోవాలి. ఈ లొల్లలాకుల నుంచి ప్రవహించే నీరంతా దిగువ ప్రాంతాలకు వెళ్ళి పంటలు పండి పంటలకు నీరు అందుతుంది. ఈ యొక్క లొల్లలాక యొక్క విశేషాలు మనం తెలిసి లొల్లలాకులు ఒకసారి సందర్శిద్దాం, రండి చూద్దాం. కోనసీమ పచ్చని కొబ్బరి తోటలు, పరవళ్లు తొక్కే కాలువలు, ఈ అందాల వెనుక దాగి ఉన్న ఒక అద్భుత గాథ ఉంది. శతాబ్దాల చరిత్ర, రైతుకి జీవనాడి, నీటి ఇంజనీరింగ్ లో ఓ మాస్టర్ పీస్, అదే లొల్లలాకులు. ఇప్పుడు ఆ అద్భుత కథలోకి వెళ్దాం. అది బ్రిటిష్ కాలం. గోదావరి ఉధృతిని అదుపులోకి తెచ్చి రైతు పొలాలకు నీరు అందించాలనే లక్ష్యంతో సర్ ఆర్థర్ కాటన్ నిర్మించిన ధవళేశ్వరం ఆనకట్ట తర్వాత రూపుదిద్దుకున్న అద్భుత నిర్మాణమే ఈ లొల్లలాకులు. గోదావరి నది గౌతమి వశిష్ఠగా విడిపోయిన తరువాత వశిష్ఠ గోదావరి నీటిని కోనసీమ పొలాల దాకా తీసుకెళ్లే కేంద్ర బిందువుగా మారాయి ఈ లాకులు. సిమెంట్ లేని రోజులు, సున్నం, బెల్లం, కరక్కాయలతో నిర్మించిన రాతి గోడలు 100 ఏళ్లు గడిచినా ఇప్పటికీ చెక్కు చెదరలేదు. విద్యుత్ లేని కాలంలో మానవ శక్తితోనే భారీ గేట్లను కదిలిస్తూ నీటి మట్టాన్ని నియంత్రించడం, ఇది కేవలం నిర్మాణం కాదు, అది ఒక ఇంజనీరింగ్ అద్భుతం. ఒకప్పుడు ఈ కాలువలు కేవలం సాగునీటికి మాత్రమే కాదు, రవాణాకు కూడా ప్రధాన మార్గాలు. పడవ లోపలికి వచ్చాక గేట్లు మూసి నీటి మట్టాన్ని పెంచి లేదా తగ్గించి పడవలను పైకి కిందకి తరలించే లాక్ సిస్టమ్. ఆ కాలంలోనే సాంకేతిక విజ్ఞానానికి నిదర్శనం ఇది. అయితే ఈ లాకుల దగ్గర నుంచి ప్రవహించే నీరు అమలాపురం, గన్నవరం ప్రాంతాల వరకు వేల ఎకరాలకు పచ్చదనం అందిస్తుంది. అందుకే ఈ లొల్లలాకులను కోనసీమ గుండెకాయగా పిలుస్తారు. కొబ్బరి తోటల మధ్య నిశ్శబ్దంగా ప్రవహించే ఈ కాలువలు పాత బ్రిటిష్ నిర్మాణాల అందమనే చెప్పుకుంటారు. అంతేకాదు ఈ ప్రాంతం పర్యాటకులను మాత్రమే కాదు, సినిమా దర్శకులను కూడా ఆకర్షిస్తుంది. ఏదైనా కాలం మారింది, పడవల రవాణా తగ్గింది, కానీ సాగునీటి ప్రాముఖ్యత మాత్రం తగ్గలేదు. పాత నిర్మాణాల స్థానంలో ఆధునిక గేట్లు ఏర్పాటు చేస్తూనే ప్రభుత్వం 74 కోట్లకు పైగా వ్యయంతో ఈ చారిత్రక కట్టడాన్ని పునర్నిర్మిస్తుంది. కావున కాలం మారినా, టెక్నాలజీ పెరిగినా లొల్లలాకుల ప్రాధాన్యం మాత్రం చరిత్రలో నిలిచేంత గొప్పది. ఇది కేవలం నీటి కట్టడం కాదు, ఇది రైతు జీవితం, కోనసీమ ఊపిరి అనే చెప్పాలి.